అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద గల ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా ఐఎంయు ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు గతంలో విశ్వవిద్యాలయం యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలకు దిగారు. యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చిన అధికారులు తమ గ్రామస్తులకు కనీసం మట్టి పనులు కూడా అప్పచెప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు తెచ్చుకొని పనులు చేయించుకుంటున్నారని ఆ గ్రామ సర్పంచ్ ఆకుల గణేష్, శ్రీ హేమలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గత 3 రోజులుగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహార దీక్షలు దిగించారు. సోమవారానికి ఈ రిలే నిరాహార దీక్షలు హాజరైన రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడంతో స్థానిక తహసీల్దార్ బి చిన్నికృష్ణ, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి హింసాత్మక సంఘటనలకు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీ హేమ మీడియాతో మాట్లాడుతూ 2011లో ఇక్కడ ఐఎంయు ఏర్పాటు చేసినప్పుడు తమ గ్రామస్తులు భూములను ఉచితంగా ఇచ్చామని పేర్కొన్నారు. మీకు ఎవరు చెప్పరండి, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడరు. ఈ ఆఫర్లు ఎవరెవరు, ఈ ఆఫర్ కూడా ఎవరెవరు, అది కూడా మీకు ఇస్తున్నాను. అయినా మీరు అర్థం చేసుకోలేదు, అది కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. భూములు పోయిన రైతులకు ఉద్యోగాలు, భూములు పోయిన రైతులకు ఉద్యోగాలు, ఔటర్స్ తొలగించే గ్రామస్తులకు ఉద్యోగాలు, ఔటర్స్ తొలగించు గ్రామస్తులకు. ఐఎంయు లెటర్ మీద మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఏ వచ్చినా కానీ గ్రామస్తులకు, రైతులకు, రైతు కూలీలకే ఇస్తామని మాకు భరోసా ఇచ్చేంత వరకు మా ఈ నిరసన తెలియజేస్తూనే ఉంటాం. మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు ప్రాణ త్యాగాలు కూడా వెనకాలం. రైతులందరూ ఈ నిరసన ఎన్ని రోజులైనా, నెలలైనా, సంవత్సరాలైనా తెలియజేస్తామని మీ మీడియా మిత్రులందరూ ద్వారా ప్రజాప్రతినిధులందరికీ, యూనివర్సిటీ సిబ్బందికి తెలియజేసుకుంటున్నాం. మాకు మౌన్ చాటేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న ఎంపీ సీఎం రమేష్ గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ గారికి కూడా మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయినా మా రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు, మా రైతుల ఆవేదన ఎవరు ఇచ్చేయట్లేదు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. అందుకే రైతులందరూ స్వతహాగా ఎవరైతే ఔటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి రైతులకు, రైతు కూలీలకు, భూములు ఇచ్చిన రైతులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని గత 3 రోజులుగా మా అందరి నిరసన తెలుపుతున్నాం. మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అప్పుడు ఏదైతే పంచకేల రమేష్ బాబు గారు ఉన్నారో మా రైతులందరి సమక్షంలో యూనివర్సిటీ భూసేకరణ చేసి హామీ ఈ సమయం మాకు హామీలు ఇచ్చే వరకు కూడా మేము ఇది కొనసాగిస్తూనే ఉంటామండి. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా, ఆమరణ నిరాహార దీక్షల రిలే దీక్షలే చేస్తున్నామండి. అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేయడానికి వెనకాడం సార్. సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళారని చెప్తున్నారు. నిరాహార చేస్తున్నాం సార్. ఇది మా హామీలు మాకు నెరవేరే వరకు మేము ఇది విరమించాం సార్. అండి భూమి కోల్పోయిన రైతులకి, గ్రామ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలండి. ఔటర్స్ తొలగించి గ్రామస్తులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలి. గ్రామాలకు మంజూరు చేస్తామనే నిధులు మంజూరు చేయాలండి. నెక్స్ట్ మాకు ఈ యూనివర్సిటీ వాళ్ళు, లేదంటే వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు ఈ హామీలు ఇచ్చే వరకు ఈ సమయం మేము కొనసాగిస్తూనే ఉంటాము. 3 రోజులుగా చేస్తున్నాము, 30 రోజులైనా కొనసాగిస్తూనే ఉంటాము. చివరికి మా ప్రాణాలు పోయినా సరే ఈ సమ్మెను మేము విడమండి, మాకు హామీలు ఇచ్చే వరకు.